మహిళ నా చెల్లెలు తనకి ఎవరు వెనక ముందు ఎవరు లేరని చాలా నమ్మించి మోసం చేసి తీసుకెళ్లి తనని బలవంతకారం చేసి ఒకడే కాదు ముగ్గురుండి ఆ పిల్లని రేప్ చేసి చంపేసి తలతో తీవ్రంగా కొట్టి చంపేశారండి. ఈ అమ్మాయిని 3వ తారీఖుని తీసుకెళ్లి చంపేసింది కాక వాడి నిజంగా ఎంత కిరాతకుడు అంటే చనిపోయిన తర్వాత కూడా అమ్మాయి బ్రతుకుందా లేదా చచ్చిపోయిందని మళ్ళీ అమ్మాయి చూడటానికి కూడా వెళ్ళి వచ్చేవాడంటండి. పోలీసు వాళ్ళకి ఇంత తెలిసినా సరే చాలా కామంగా ఇంత మీడియా కానీ ఒక పేపర్ కానీ ఒక టీవీ కానీ ఎవరికి కూడా రానివ్వకుండా ఆడు ఒక ఎంత డబ్బున్నవాడని చెప్పేసి కామప్ చేస్తారండి. ఒక ఆడపిల్ల జీవితం అన్యాయంగా నాశనం అయిపోయిందండి. ఒక బిడ్డ తల్లి లేని బిడ్డ అయిపోయిందండి. బిడ్డకి వెనక ముందు ఎవరూ లేరు. ఒక్క దిక్కుమాలు అయిపోయింది. కానీ వాడంత కిరాక్తంగా అమ్మాయిని చంపేశాడంటే మీరు ఒక్కసారి ఫోటోలు చూస్తేనే మీకు ఆటోమేటిక్ గా తెలుస్తుంది. ఒక ఆడపిల్లని ఇలా చంపాడంటే ఈ రోజు ఈ పిల్లకి జరిగింది, రేపు అన్న రోజు ఇంకో పిల్లకి జరుగుతుంది. ఇప్పుడు ఇలా చేస్తున్నారు, రేపు అన్న రోజు ఇంకొక అమ్మాయికి జరగకుండా ఉంటుందని న్యాయం ఉందా? ఇంత జరిగిన ఒక లేని పేద పిల్లకి జరిగితే ఒక మీడియా గాని టీవీ గాని ఒక ఛానల్ కూడా రానివ్వకుండా కామప్ చేస్తారండి. ఎంత రాజకీయ నాయకులు అందరూ కూడా అసలు ఒక అమ్మాయికి న్యాయం చెయ్యాలని కానీ పోలీసులు గాని ఎవరు గాని న్యాయం అయితే జరగలేదండి. ఏదో చేస్తారు ఎందుకంటే వెనకతలు ఎవరు మాట్లాడినోళ్ళు తిరిగినోళ్ళు చేసినోళ్ళు ఎవరు లేరని.